లోకేష్ ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ఇప్పుడు ఆయన సంచలన పొలిటీషియన్, అసలు సిసలైన పసుపు దళ సైనికుడు. ఒకప్పుడు తనని పప్పు అన్న వాళ్లను తుప్పు రేగగొట్టేలా ప్రజాక్షేత్రంలో పోరాడిన లోకేష్ పక్కా మాస్ లీడర్ గా, ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తేల్చుకోవాలని ప్రతినబూనిన లోకేష్ మంగళగిరి నుంచే ఊహకందని మెజారిటీతో గెలిచి తెలుగుదేశం పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. తెలుగుదేశం ఎప్పుడూ గెలవని మంగళగిరిలో జెండా ఎగరేసి సగర్వంగా తెలుగు గడ్డపై గర్జించిన సింహంలా నిలబడ్డాడు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఐటీ మంత్రిగా రాష్ట్రంలో తన మార్కు కనిపించేలా ఐటీ పరిశ్రమల కల్పనకు చర్యలు తీసుకుంటున్న లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నారు. మంగళగిరిలో గెలిచిన నాటి నుంచే నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఒక విజన్ తో, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ అంటూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టి ప్రజా వినతులను చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు. రోజు 2-3 గంటలు అందుబాటులో ఉంటూ వారి వినతులు తీసుకుంటూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మంత్రిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇలా 3 భిన్నమైన రోల్స్ ను సమర్థవంతంగా పోషిస్తూ పీపుల్స్ లీడర్ గా ఎదుగుతున్నారు నారా లోకేష్. మంత్రిగా తనకు ఎన్ని బాధ్యతలున్నా ప్రజలను కలవడం కోసం కొంత సమయం కేటాయిస్తూ ప్రజా దర్బార్తో లోకేష్ చేస్తున్న ప్రజాసేవకు సలాం చేస్తున్నారు సామాన్యులు. సమస్య ఎవరికున్నా సమాధానం ఒక్కటే, ప్రజా దర్బార్ అన్నట్టు లోకేష్ తన మార్కు చూపిస్తున్నారు. సాయం అంటే చాలు, రాష్ట్రం నలుమూలల్లో ఎక్కడైనా సరే లోకేష్ దాన్ని అడ్రస్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ ఇలా ఎక్కడ తెలుగువారు ఇబ్బందులు పడుతున్నామని తెలిస్తే చాలు లోకేష్ గంటలు, రోజుల్లోనే వారికి తగు రీతిలో సాయపడుతున్నారు. ఇటీవల కువైట్ లో చిక్కుకుపోయి అష్ట కష్టాలు పడిన శివను రాష్ట్రానికి రప్పించిన లోకేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కొడుకు కాకుంటే లోకేష్ సర్పంచ్ కూడా కాలేడంటూ లోకేష్ ను విమర్శించినోళ్లే ఇప్పుడు లోకేష్ తనను తాను మలుచుకున్న తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. విదేశాల్లో చదివి కాస్త తెలుగులో తడబడిన నాటి లోకేష్ ను పప్పు అంటూ విమర్శించిన, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పేటీఎం బ్యాచ్ ట్రోల్స్ చేసిన ఏమాత్రం నెరవని లోకేష్ తన పనితీరు ద్వారానే పార్టీలోనూ ప్రతిపక్షంలోనూ వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టారు. కరోనా తర్వాత తన బాడీ లాంగ్వేజ్, లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకున్న లోకేష్ యువగళం పాదయాత్రతో రాటుదేలారు. రౌడీలు, గూండాలను కూడా ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను విమర్శించిన అధికారులు, వైసీపీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో చేర్చి నిలదీస్తానంటూ అప్పట్లో లోకేష్ చేసిన ప్రకటన ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఎవరు అధైర్యపడద్దండి, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన లోకేష్ కార్యకర్తలకు ఓ భరోసాగా కనిపిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ టీడీపీ జెండా వారసుడు. తండ్రి నారా చంద్రబాబు తర్వాత టీడీపీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత లోకేష్ పైనే ఉంటుంది. కేవలం చంద్రబాబు రాజకీయ వారసుడిగానే కాకుండా పార్టీలో అన్ని విషయాల్లోనూ పట్టు సాధించిన లోకేష్ కు ఆ సమర్థత ఉందని తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాయి. రాజకీయంతో పాటు ముఖ్యంగా లోకేష్
లోకేష్ ముందు ఎన్నో గురుతర బాధ్యతలున్నాయి. చదువుకున్న యువతకు లోకేష్ ఓ ఆశాదీపంగా కనిపిస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఆయనపై ఉంది. ఈ 5 ఏళ్లలో మంగళగిరి అంటే లోకేష్ అంటే మంగళగిరి అనే విధంగా తయారు చేస్తేనే ఆయనకు భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. మంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా రాష్ట్రంలోని యువతను సక్రమ మార్గంలో తీసుకువెళ్లి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో ముందుండాలి. యువతకు లోకేష్ ఒక ఇన్స్పిరేషన్ గా మారాలి. అలా అయితేనే రాబోయే కాలంలో టీడీపీలో లోకేష్ మరింత పట్టు సాధించగలరు. భవిష్యత్తు నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ కు లోక నాయకుడు అవ్వగలుగుతాడని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చీకటి ఛేదించి వెలుగందుకోదని జ్వలనం నీ తడాక తెలియక మురిగే జనాలు వేలురా పిచ్చల విడినోళ్ళకి నీ విజయమే జవాబురా. It's time to give it back to mama. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.